హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంత్యుత్సవాలు నిర్వహించారు. కేంద్ర సాంస్కృతిక త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. అటల్ విజన్ పుస్తకాన్ని ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు వాజ్పేయి రామరాజ్యం కావాలని కలలు కన్నారని అన్నారు. ఆయన జీవితం తెరిచిన పుస్తకం అంటూ అందులోని ప్రతి పేజీ స్ఫూర్తి పాఠమని అన్నారు. రామరాజ్యం అన్నారు దాన్ని. ఆ రామరాజ్యం కావాలని గాంధీ గారు చెప్పారు. అలాంటి రామరాజ్యమే కావాలని అటల్జీ కూడా కలలు అన్నాడు. ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం. అందులో ప్రతి పేజీ ఒక స్ఫూర్తి పాఠం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జీవితంలో ఆయన వ్యక్తిత్వం, ఆయన వక్తృత్వం, ఆయన కర్తృత్వం, ఆయన యొక్క మిత్రత్వం, అన్నిటితో కలిసిన నేతృత్వం అవుతుందో అద్భుతమైందని చెప్పని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. నేను మళ్ళా కూడా రిపీట్ చేస్తాను యువకుల కోసం. ఆయన యొక్క వక్తృత్వం, వ్యక్తిత్వం, క్యారెక్టర్, వక్తృత్వం, ఆయన యొక్క ఆరేటరీ, కర్తృత్వం, ఆయన యొక్క వర్క్, మిత్రత్వం, ఆయన యొక్క ఫ్రెండ్షిప్, ఆయన వీటన్నిటితో కూడిన నేతృత్వం, లీడర్షిప్ అసమానమైంది. అలాంటి నేతృత్వాన్ని మనం ఇవాళ స్మరించుకుంటూ ఉన్నాం. 1957లో బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ నుంచి మొదటిసారిగా ఆయన లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన ప్రసంగానికి ముగ్ధులైన జవహర్లాల్ నెహ్రూ గారు భవిష్యత్తులో నువ్వు ప్రధానమంత్రి అవుతావని చెప్పారని ఆయన యొక్క ఆశాభావాన్ని ఆ రోజు ఆయన వ్యక్తపరిచారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇప్పుడే మనం చూసాం. అలాగే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క ఆశయాలతో అద్వానీ గారితో కలిసి ఆయన భారతీయ జనసంఘను, ఆ తర్వాత 1980లో బీజేపీని అంచెలంచెలుగా ఎదిగేట్టుగా చూశారు. ఈనాడు బీజేపీ ఇంత పటిష్టంగా తయారు కావడానికి గట్టి పునాదులు వేసిన వారిలో నిస్సందేహంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందు వరుసలో ఉంటారని చెప్పిన సందర్భంగా మీ వెనక మనం చేస్తాను.